ఓం నమః శివాయ. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు. రేపైతే చివరి కార్తీక సోమవారం కదండి. ఈ కార్తీక మాసం అంతా కూడా కార్తీక స్నానాలు, దీపారాధన, ఆలయాలకి వెళ్ళటం, ఉపవాసాలు ఇలా దైవారాధనతో ఎంతో సంతోషంగా గడిచింది. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ చివరి కార్తీక సోమవారం రోజున మనం ఏ విధంగా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రేపు చివరి కార్తీక సోమవారం కదా. ఈ నెల రోజుల్లో పూజలకు వీలు కాని వాళ్ళు ఈ ఒక్క రోజైనా కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం ఆచరించి ఇంట్లో తులసి కోట దగ్గర దీపారాధన తప్పకుండా చేసుకోవాలి. అయితే ఈ పనులన్నీ కూడా మనకు సూర్యోదయానికన్నా ముందుగానే అయ్యేటట్టుగా చూసుకోవాలండి. మనం రోజట్లాగా కాకుండా కొంచెం ముందుగా లేస్తే పనులన్నీ కూడా చకచకా అయిపోతాయి. తులసి కోట దగ్గర దీపారాధన అనేది ఈ కార్తీక మాసంలో చాలా సర్వశ్రేష్టమైనదండి. తులసి కోటను చక్కగా అలంకరించేసుకొని మంచి నీళ్ళతో తులసి ఆరాధన చేసి ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలండి. కార్తీక మాసం అంతా కూడా ఉపవాసం చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజైనా కూడా ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి 108 బిల్వ పత్రాలతో శివార్చన చేయటం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి. మీకు కుదిరితే పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత శివుని అభిషేకం ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి. 108 పత్రి దళాలతో శివునికి పూజ చేసుకున్న తర్వాత పంచామృతాలతో మీరు స్వయంగా అభిషేకం చేసుకున్నా కూడా మంచిది. లేదంటే ఆలయాల్లో జరిగేటటువంటి అభిషేకాన్ని కళ్ళతో చూస్తే కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి. ఆ తర్వాత మీరు గనక ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించుకోలేకపోతే ఈరోజు చక్కగా 365 ఒత్తుల దీపారాధన కూడా చేసేసుకోవచ్చు. అయితే ఈ మాసంలో ఒక్కసారి చేసుకోవాలండి ఈ 365 ఒత్తుల దీపారాధన అనేది. ఈ దీపారాధన తర్వాత మీ శక్తి కొలది ఏదైనా నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. కార్తీక మాసంలో ఇది చివరి సోమవారం కనుక ఈ రోజంతా కూడా అంటే చేసేవాళ్ళు ఈ మాసం అంతా కూడా చేసుకున్నారండి. వీలు కాని వాళ్ళు మాత్రం రేపు వచ్చేటటువంటి సోమవారం రోజున రోజంతా కూడా శివనామస్మరణాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. ఆ తర్వాత సంధ్యా దీపారాధన చేసుకొని మీరు చేసుకున్నటువంటి వంటకాలతో ఉపవాసం అనేది వదులుకోవచ్చు. అయితే ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి ఉపవాసాన్ని వదిలేటప్పుడు తప్పకుండా మనం తినేటటువంటి భోజనంలో తీపి వంటకం ఉండేలా చూసుకోవాలండి. మనం ఉపవాసం వదలటానికి చేసుకున్నటువంటి వంటకాలు ఏవైతే ఉంటాయో అవి ముందుగా దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం ఉపవాసం వదులుకోవాలి. ఈ దేవునికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మీ ఇంటి ముందు కనుక గోమాత వస్తే ఆ గోమాతకు నివేదించుకోవచ్చండి. ఇదండి చివరి కార్తీక మాసం పూజ. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.